కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పొందుపరిచిన 6 గ్యారెంటీలను ప్రజలకు చేర్చేంత వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారని హొన్నాజిపేట సర్పంచ్ భగవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పరిచిన 48 గంటల్లోనే 2 పథకాలను అమలు చేసి మిగిలినవి 100 రోజుల్లో అమలు చేసేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. సర్పంచ్ భగవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ప్రజలు ఆఫీసు చుట్టూ తిరగకుండా, అధికారుల చుట్టూ తిరగకుండా అధికారులే ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కారం కొరకు అధికారులతో నివేదిక తయారు చేస్తున్నామని వారు అన్నారు. గత ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు రాక పేదలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, తొందరలోనే అన్ని సమస్యలకు దశల వారీగా పురస్కారం అందుతోందని వారు తెలియజేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు ఆర్నిచిన బాలరాజు, సుభాష్ మరియు తహసీల్దార్ మాలతి, స్పెషల్ ఆఫీసర్ నాగరాజు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. చాలా మంది మీరు అప్లికేషన్ పెట్టుకోలేదని అర్థమవుతుంది. మీకోసం మేము ఇక్కడికి వచ్చినాం కాబట్టి మీ సమస్యను మాకు తెలపడం మీ బాధ్యత. మీరు సమస్యను తెలపకుండా సరేలే వస్తుందో రాదో అని ఆలోచించుకుంటా ఇంట్లో కూర్చోవద్దు. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుందనే ఉద్దేశంతోనే మేము ఇక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకొని మీ సమస్యలు ఏమున్నా సరే ఈ 6 గ్యారంటీలే కాకుండా మిగతా ఏ గ్యారంటీ ఏదైనా సరే మీ సమస్యను మా దృష్టికి తీసుకురండి. దాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే సదరం సర్టిఫికెట్ లేని వాళ్ళు కూడా ఎవరు హాస్పిటల్లో చుట్టూ తిరగకూడదండి. మీ దగ్గరికే సదరం క్యాంపు పెడతాం. ప్రతి గ్రామంలో మళ్ళీ గ్రామ పంచాయతీలో సదరం క్యాంప్ ఉంటుంది కాబట్టి మీకు ఎవరికైతే వికలాంగులు ఉండి సర్టిఫికెట్ లేదో వాళ్ళందరూ కూడా సర్టిఫికెట్ ఇవ్వడం మీ గ్రామంలోనే ఇవ్వడం జరుగుతుంది. అందుకోసం అని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి మీరు ఎవరు కూడా ఇప్పుడు వెళ్ళి హాస్పిటల్లో నాకు హ్యాండిక్యాప్డ్ ఉంది సర్టిఫికెట్ ఇవ్వమని చెప్పేసి మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని మళ్ళీ బయట డబ్బులు ఖర్చు పెట్టుకోవడం మాత్రం చేసి తిరగొద్దని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను. అట్లాగే మీ 6 గ్యారంటీలే కాకుండా మిగతా సమస్యలు ఏమున్నా సరే రేషన్ కార్డు కానీ భూములకు సంబంధించింది కానీ ఇంకా ఏ సమస్య ఉన్నా సరే మీరు మాకు తెల్ల కాగితం మీద రాసి ఇచ్చేస్తే వాటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ ఇందులో పాల్గొని ఇప్పటికే స్పందన బాగుంది. కానీ ఇంకా కూడా మండల తహసీల్దార్ గారు, ఎంఆర్ఓ మేడం గారికి, మండల్ ఇన్ఛార్జ్ డిఎల్పో సార్ గారికి, ఎంపీఓ గారికి, ఏఈలకు, నాయకులు సుభాషణ గారికి, మా పాలకవర్గం వార్డు మెంబర్స్కి, గ్రామ ప్రజలకు, మహిళలకు, యువకులకు, పక్క గ్రామాల నుంచి ప్రజాపాలనకు ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి సెక్రటరీలకు, ఆశా వర్కర్లకి, ఏఎన్ఎంలకి, అంగన్వాడీస్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. కాంగ్రెస్ ఎలక్షన్లో చెప్పినట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలను మేనిఫెస్టో ఏ విధంగా పెట్టిండో దాన్ని అమలుకు 48 గంటల్లో శ్రీకారం చుట్టి ప్రజల్లోకి తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మాట ఇచ్చిన విధంగా ఈరోజు